విధి ఆడిన ఆటలో దూరమైన ఈ అక్కా చెల్లెళ్లను కాలం మళ్ళీ ఎప్పుడు కలుపుతుంది? జానకి పరిణయం మీ ఈటీవీలో. ప్లాన్ పూర్తయ్యేసరికి సునైనా వచ్చి మన ముందు నిలబడాలి. ఎలా ఉంది భోజనం? చాలా టేస్టీగా ఉంది. మరి ఇక్కడ చాలా ఫేమస్ హోటల్ నుండి తెప్పించాను భోజనం. తినండి తినండి, కడుపు నిండా తినండి. అవును, దీంట్లో ఏమైనా కలిపారా? కలపడమా అంటే అది నీకు డౌట్గా అనిపిస్తే తినడం మానే. నేను అడిగింది టేస్ట్ కోసం ఫుడ్లో ఏమైనా స్పెషల్ ఐటెం కలిపారా అని. కలిపి ఉండొచ్చక్క, లేదంటే భోజనం ఇంత రుచిగా ఎందుకుంటుంది? టేస్ట్ కోసం కాదు, మీ కథల్లో ట్విస్ట్ కోసం కలిపాను. ఒక గొప్ప ఇంగ్రీడియంట్. మొత్తం ముందు కలిపాను. ఈ ఫుడ్ తిన్నాక మీరంతా స్పృహ లేకుండా పడిపోతారు. ఆ తర్వాత మా వాళ్ళొచ్చి మిమ్మల్ని షిఫ్ట్ చేస్తారు, నా చేతిలో డబ్బు పెడతారు. మాధవ్ గారు, మీరు కూడా తినండి. అది నేనా? మీరే. మాకు పెట్టి మీరు అలా తినకుండా చూస్తూ ఉంటే మీ కడుపు నిండదు కదండి. తీసుకోండి. థ్యాంక్ యూ, కానీ నేను ఇందాకే బర్గర్ తెప్పించుకొని తిన్నాను. ఆల్రెడీ నా కోసం భోజనం పక్కన పెట్టుకున్నాను. ఇది మీకు సరిపోతుంది, మీరు తినండి చాలు. మీరు నిజంగా చాలా మంచివారండి. మా అమ్మలా మాకు భోజనం దగ్గరుండి తినిపిస్తున్నారు. తినండమ్మా.
కృష్ణమ్మా కృష్ణమ్మా ఏంటలా ఉండిపోయావు? కంచం ముందు కూర్చుని ఏంటా ఆలోచన? అమ్మా ఏమైంది? ఏం ఆలోచిస్తున్నావు? డబ్బు గురించి ఎందుకింత ఆలోచన? అది వెళ్ళిందిగా హైదరాబాదు. డబ్బు తీసుకుని వస్తుందిలేమ్మా. ఆలోచించడం మానేసి ముందు అన్నం తిను. నేను ఆలోచిస్తుంది అరుంధతికి ఇవ్వాల్సిన డబ్బు గురించి కాదు పిన్ని. అరుంధతి చెప్పిన విషయం గురించి, హాసిని గురించి. హాసిని గురించి ఏం చెప్పిందమ్మా ఆవిడ? అవును, వాళ్ళింటి దగ్గర నుంచి రాగానే నువ్వు ఆ విషయం గురించి ఏమీ చెప్పలేదు. ఏం జరిగింది? అంత దిగులుగా ఎందుకున్నావు? హాసిని అల్లుడు గారితో విడాకులు కోరుకుంటుందట. విడాకులు కోరుకోవడమేంటే? ఏమొచ్చింది ఆ ముసలికి మాయరోగం? పద, వెళ్ళి దానికి 4 చివాట్లు పెట్టి బుద్ధి మార్చుకునేలా చేద్దాం. నేను మాట్లాడకుండా ఎలా ఉంటాను పిన్ని? కానీ అది వినట్లేదు పిన్ని. మనం చెప్తే వినే స్టేజ్ ఎప్పుడో దాటిపోయిందమ్మా హాసిని. అలాగని వదిలేస్తావా? వదిలేయలేము, చెప్పనూ లేము. ఏం చేయాలో నాకేం అర్థం కావడం లేదు పిన్ని. కళ్యాణి, ఒకసారి వారాహికి ఫోన్ చేయి. ఈ విషయం చెప్పి హాసినితో ఓసారి మాట్లాడమని చెప్పు. ఫోన్ చేస్తాను, నువ్వే ఒకసారి మాట్లాడమ్మా. వచ్చి ఒక్కరోజు కూడా అవ్వలేదు, అప్పుడే ఫోన్ చేసేస్తున్నారు. ఆన్సర్ చేయకపోతే డౌట్ వస్తుంది. హలో అక్క. నేను వారాహిని కాదమ్మా, మాధవిని. ఏమండి మీరా? మా అక్క ఫోను మీరు ఆన్సర్ చేశారేంటి? అక్క ఎక్కడుంది? మీ అక్క మీ చెల్లి ఇద్దరు మంచి నిద్రలో ఉన్నారమ్మా. పడుకున్నారా? అదేంటి ఈ టైంలో పడుకునే అలవాటు వాళ్ళకు లేదే.